హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ దీప్తి. ఈరోజు మన వీడియో వచ్చేసి హెల్తీ డ్రింక్ అండి. అందులో సమ్మర్ స్పెషల్ అని కూడా చెప్పొచ్చు. మన తెలుగు వారు చాలా ఇష్టంగా చేసుకుంటారు. ప్రతి సమ్మర్‌లో చేసుకుంటారండి. అదే జొన్న అంబలి. ఎలా చేసుకోవాలో వీడియోలో అయితే క్లియర్‌గా చూపించబోతున్నాను. లాస్ట్ వరకు చూడండి. అండ్ నా వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ప్రాసెస్‌లోకి వెళ్తే ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో జొన్న పిండిని వేసుకోవాలి. జొన్న పిండిని వేసుకొని వాటర్ వేసుకొని ఉండలేమి లేకుండా బాగా కలుపుకోవాలి. అండ్ ఈ పిండిని ముందు రోజే నానబెట్టుకోవాలండి. ఒకవేళ మీరు మార్నింగ్ చేసుకోవాలి అనుకుంటే నైట్ నానబెట్టేసుకోండి. నైట్ చేసుకొని పెట్టుకోవాలి అనుకుంటే మార్నింగే నానబెట్టేసి పెట్టుకోండి. ఉండలేమి కట్టకుండా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని నానబెట్టేసుకోండి. ఇక ఈ అంబలి విషయానికొస్తే హెల్త్‌కి చాలా మంచిదండి. బాడీకి చలువ అండ్ షుగర్‌తో బాధపడుతున్న వాళ్ళకి నార్మల్‌గా ఉంటుంది. ఇది ఎలాంటి వారైనా తాగొచ్చు. ఇలా వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత అందులోనే చింతపండును వేసుకొని మూత పెట్టేసుకొని నానబెట్టేసుకోండి. ఇలా నేను నైట్ నానబెట్టుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ మూత ఓపెన్ చేసుకొని బాగా కలుపుకొని ఒక గిన్నెలోకి కలి అనేది తీసుకోండి. దీన్ని కలి అంటారు. ఇది మనం నెక్స్ట్ డే అంబలి ప్రిపేర్ చేసుకోవడానికి పిండితో పాటు ఈ కలిని అనేది కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం నానబెట్టుకొని పెట్టుకున్న పిండిలో నుంచి చింతపండును తీసేసి వేరొక బౌల్‌లోకి అంబలి అనేది ప్రిపేర్ చేసుకోవడానికి మనకు నానబెట్టిన పిండిని అంబలి చేసుకునే గంజిలోకి వేసుకోండి. బాగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టేసుకొని వాటర్ వేసుకొని కలుపుకుంటూ ఉండండి. కలపడం ఆపేస్తే మాత్రం గడ్డలు కట్టేస్తుంది. సో, కలపడం ఆపేయకుండా అంతా కలిసేలా బాగా కలుపుకుంటూ అంబలిని అనేది మరిగించుకోండి. మరి హై ఫ్లేమ్‌లో కాదు, అలా అని లో ఫ్లేమ్‌లో కాదు. మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని కలుపుకుంటూ అంబలిని మరిగించుకోండి. మీరు ఎంత వాటర్ వేసుకున్నారు, ఎంత చిక్కదనం అనేది అవుతుంది, ఎంత టైం పడుతుంది అనేది అంబలి అనేది మరిగినప్పుడు మనకి అర్థమవుతుంది. సో, ఇలా కలపడం ఆపేయకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత 5-10 మినిట్స్ తర్వాత అందులో మీ టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకొని, సాల్ట్ అంతా అంబలిలో కలిసేలా బాగా కలుపుకోండి. ఇది డైలీ సమ్మర్‌లో ఆఫ్టర్‌నూన్ టైంలో ఇంకా 3-4 టైంలో తీసుకుంటే ఇంకా చాలా మంచిదండి. డేలో ఎప్పుడైనా తీసుకోవచ్చు. అండ్ ఈ సమ్మర్‌లో ఈ అంబలి తీసుకోవడం ద్వారా హెల్త్ బావుంటుంది. బాడీకి చలువ అనేది ఉంటుంది. షుగర్‌తో బాధపడుతున్న వాళ్ళకు నార్మల్‌గా ఉంటుంది. ఎలాంటి వారైనా హ్యాపీగా తాగొచ్చు. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ టైంలో కూడా బ్రేక్‌ఫాస్ట్ చేశాక 1 గ్లాస్ అంబలి తాగి బయటికి వెళ్తే కూడా ఎనర్జీగా, యాక్టివ్‌గా ఉంటారు. ఆఫ్టర్‌నూన్ లంచ్ తర్వాత తాగొచ్చు. స్నాక్ టైంలో తాగొచ్చు. నైట్ డిన్నర్ చేశాక కూడా హ్యాపీగా ఎలాంటి టైంలో అయినా తాగొచ్చు. మన తెలుగువారు అయితే ఈ అంబలిని చాలా ఇష్టంగా తాగుతారండి. హెల్త్‌కి కూడా చాలా మంచిది. అప్పట్లో మన అమ్మమ్మలు, తాతయ్యలు ఇలాంటివి చేసుకొని తాగి ఎన్ని పనులైనా హ్యాపీగా చేసుకునేవాళ్ళు. ఇలా దగ్గరకొచ్చేంత వరకి ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత ఎల్లిపాయ కారంతో గానీ, పచ్చిమిర్చితో గానీ, ఆనియన్‌తో గానీ తింటూ తాగితే చాలా బావుంటుంది. బాడీకి కూడా చలవ. ఇలాంటి హెల్తీ రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నా వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి.